ముందు తింటా కొంటాడు అది మర్యాద పోతుంది. ఉంగరం తీసి పెట్టాడు. ఏ సైతాన్ మోడా ఏ మౌలానికి ఏమన్నా వాడుతున్నా ఒకటి కట్టి మనం ఒకటి చెప్తా రెండులే. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే బాలాజీ కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయాల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలని ఏమైనా ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. కూర్చో కూర్చో. స్పెషల్ కాదు, చాలా మంది అడ్వాన్స్ ఇచ్చినారు కదా. ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు 5 సెంట్లు నిమ్మకాయలు పుంచలే అమ్మ. వచ్చినారు ఆటో దిగినారు. పిలుచుకురా ఇస్తాండి. అది పార్టీ పిలుచుకోని రా. ఏమంది పో పిలుచుకురా. దిగినారు వస్తారు పోరా. అట్లా ఎదురు పోయి మాట్లాడిచ్చి పిలుచు. ఇక్కడ పెట్టన్నా ఇవి. కలిసిపోయినారా ఎట్లయితేనేమి ఇంకా కలిసి ఫోన్ చేస్తున్నారు ఇద్దరు. ఎట్లయితేనే అది అది నా తేండి అట్లా. అవి అంటే ఏమేమి తినదు చెప్పినారు అప్పుడే. ఆర్డర్ చెప్పినారు అన్ని చెప్పినారు అప్పుడే. అంటే కాదు ఎవరు తీసుకుంటారు ఏంది స్థలము అవన్నీ తిన్నాక మాట్లాడదాంలే. నువ్వు ఎందుకు ఎత్తద్దు అప్పుడే అవన్నీ మాట్లాడేది ఎందుకు? నీకెందుకు? ఎవరు తీసుకుంటే నీకెందుకు? పూజలు చేసేవు వద్దనేసి అవన్నీ వద్దులే. మా తినేటప్పుడే అలా ఉండాలి. పాతవన్నీ గుర్తు చేయొచ్చు మళ్ళా. ఎందుకు మళ్ళా అవన్నీ? ఏమది ఏంది పీ ఉన్నట్టుంది. అది కోడి. ఏమది ఏంది పీ ఉన్నట్టుంది. అది కోడి. తినే దానిలో నోటికి వచ్చి గ్రేవీ ఏమైనా పడి ఉంటుందిలే. అమ్మకు బిర్యానీ ఏమప్పుడు వచ్చేస్తుంది. లేదనుకోండి నెట్వర్క్ ఉండలే. ఫోన్ చేసి అది ఎవరు తెలుసు అది పట్టుకొని తింటాను నేను. ఏమన్నా సైలెంట్గా ఉండవు. మా తిని ఫస్ట్ నాన్న మా బిర్యానీ బటర్ నాన్న ఇదే ఏది కొడుతున్నావు ఆమె చెప్పి నువ్వు. నేను ఫస్ట్ ఏది తింటారని మాట్లాడుకోవాలి కదా మీరు. నీకేమి నీళ్ళు కాదు ఎట్లా నా పీసు వద్దులేనా ఉత్త గ్రేవీ వేసేసి. నీకేమి నీళ్ళు కాదు ఎట్లా నా పీసు వద్దులేనా ఉత్త గ్రేవీ వేసేసి. వద్దు బిర్యానీ పెట్టేసి. ఇక్కడ ఓడి చాలేనా మళ్ళీ తీసుకుంటానే. తిను నువ్వే మామూలు తినేసి. చాలు. This
సుధా సందర్భంలో థ్యాంక్ యూ దమ్మా. సార్ ఏంటి సార్ అది? ఈ సుధా సందర్భంలో థ్యాంక్ యూ దమ్మా. తిను తిను. కాదనా నాకు అర్థం కదా ఏంది నువ్వు ఎందుకు నీకు అర్థం లాస్ట్లో అయితే విడిచిపెట్టి తిను. తినేటప్పుడు ఎలా వదులుతున్నావు? మాట్లాడు. అదే జరిగిపోతుంది నీకు. ఇంత వచ్చి తినేసేయి, ఇంక అవన్నీ మాట్లాడాలా? పెద్దమ్మ కూడా ఎట్లా వద్దా? నిమ్మకాయ పిండి తేలే నీకు లాస్ట్ నీకు పిండుతారు కదా. ఏం పెడతారా? నిమ్మకాయ పిండి తేలే నీకు లాస్ట్ నీకు పిండుతారు కదా. ఏం పెడతారా? పెట్టేసేయండి సార్. థమ్స్అప్ కూడానా? అంటే ఏమనుకో. అట్లుంటది మనతోని ముచ్చట. A few moments later. హ్యాపీ చాలా బాగుంది బిర్యానీ. నా అట్లా బిల్లు ఏంటన్నా? బా ఫుల్ సాటిస్ఫైడ్. ఫుల్ సాటిస్ఫైడ్. పీస్ తిని పెద్దమ్మా. వద్దమ్మా, వద్దు. కూల్ డ్రింక్ తాగు. కూల్ డ్రింక్ తాగు. పీస్ తిని పెద్దమ్మా. వద్దమ్మా, వద్దు. కూల్ డ్రింక్ తాగు. కూల్ డ్రింక్ తాగు. కూల్ డ్రింక్ తాగడమా? అప్పుడే పోసుకుంది. నాకు బిర్యానీతో కూల్ డ్రింక్ తాగడం ఇష్టం. అదే మంచి అలవాటు. తాగాను. అవునులే చాలు. అది. తాగు. అది నువ్వు తాగు. అది మాకు వద్దమ్మా. అలవాటు లేదు మనకి. పార్సల్ ఏమైనా కట్టించుంటా? పార్సల్ ఏమన్నా ఒకటి కట్టి మనం ఒకటి చెప్తా. రెండులే పార్సల్ ఏమన్నా ఒకటి కట్టి మనం ఒకటి చెప్తా. రెండులే కోసేలే అదన్నా దొరికినాడు. ఎందుకు నవ్వు వస్తుంది? ఆనందం. ఆనందం బ్రో. ఇంత బిరికిరమా నా బిల్లు తేండి. ఇంత మోసపోతాను. అట్లా పొగడల్లా పట్టుకొచ్చి కోపించి వెళ్ళాలి. ఇంత మోసపోతాను. అట్లా పొగడల్లా పట్టుకొచ్చి కోపించి వెళ్ళాలి. అంతేలే. ఓన్లే ఏమంటున్నా? అంటే మంచిది వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఏడా దొరకరు అని చెప్తున్నా. వింటాను. తినేసాక రెండు పార్లు కట్టాయి అట్లా బిర్యానీలో. తగ్గద్దు. తగ్గదులే. రెండు పార్లు కట్టాయి అట్లా బిర్యానీలో. తగ్గద్దు. తగ్గదులే. పుష్పరాజ్ ఎవతెక్కేది. బిల్లు ఎంత ఏంటో సార్? అయింది మనమా మళ్ళా ముందే తిండి 500 ఎక్కువ రాదు. శనగాడికి శివకే అయింది. ఒక 500 ఉంటుంది ఏమో. మన ఇద్దరం ఏం తిన్నావు నాన్న? రైస్ ఇవ్వాలా మీకు? వద్దండి చాలు. చాలు, చాలు. చాలు. చాలు చాలు. నువ్వు తింటున్నా రైస్? వద్దు సార్ నా. చాలు సార్. అడుగు నిండిపోయింది. సర్లే ఏదో తేడాగా ఉందంటే. అమ్మయ్య శివ, థ్యాంక్స్ శివ. సరే పాదం. ఏంది కట్టండి. మళ్ళీ ఏంది అదే కట్టు పెద్దమ్మా. ఏంటి కట్ట? చూసేవాళ్ళు బిల్లు బిల్లు నేనెందుకు కడతాను? ఏంది? నువ్వే కదా పిలుచుకొచ్చింది. అదే నువ్వు రమ్మంటే నేను వచ్చాను. నువ్వు తేను ఇప్పిస్తున్నావు అంటే నేను కట్టలేను. నువ్వే కదా పిలుచుకొచ్చింది. అదే నువ్వు రమ్మంటే నేను వచ్చాను. నువ్వు తేను ఇప్పిస్తున్నావు అంటే నేను కట్టలేను. అయిపోయి మర్యాదలు పోతాయి. మర్యాద మర్యాద ఏముంది? నువ్వు కడతాననే తీసుకొచ్చావు ఇక్కడికి. ఇంకా మర్యాద ఏమంటావేంటి?
ఏ కథరా నాటకాలు ఏమన్నా నాటకాలు ఎందుకు? మళ్ళీ ఈడ కూడా పాతకాలు ఏమన్నా నాటకాలు ఎందుకు? నువ్వు చెప్పింది భూమి పోయిందనే మళ్ళీ స్పెషల్ తిప్పించే నువ్వు భూమి పోయింది కాదు, ఆ. భూమి అమ్మనివ్వకంటే చేసానులే, పాప మా పెద్దమ్మ బాధలో ఉంటది, కొద్దిగా ఇది తినిపిద్దాము తీసుకురా అని అన్నావనేసి ఆ అబ్బాయి అయితే తీసుకోరమ్మంటే వచ్చాను నేను. నువ్వు ఇప్పిస్తావంటేనే నేను వచ్చాను. ఏ గానం ఏంటి లెగిస్తావేంటి? కట్టు బిల్లు కట్టు. ఏ గానం ఏంటి లెగిస్తావేంటి? కట్టు బిల్లు కట్టు. బరువు మర్యాద కాదు. పరువు పోతుంది ఎందుకు రెస్టారెంట్ బరువు ఎందుకు పోద్ది? మళ్ళా. తీసుకొచ్చాడు నువ్వు కాబట్టి ఇక్కడ తిని కట్టు బిల్లు ఎవరు- కట్టు, ఎవరు- మర్యాద ఎవరు బయలుదేరు. తీసుకొచ్చినదే? ఎవరు తీసుకొచ్చారు? భూమి పోయిందనే పిలుచుకొచ్చి ఏ గొడ్డవాడు ఏం చెప్పినా మొత్తమా చెడు దృష్టి శక్తులు అందరూ ప్రయోగించి పూజలు చేసేసి భూమి చల్లనివ్వకుండా చేసావు కదా. నా భూమి ఎక్కడ అయింది? భూమి అలాగే ఉన్నది, చెల్లలేదు, అలాగే ఉన్నది. వస్తున్నారు, చూసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వేదో చెప్పుగా ఏదో వీడియోలో చెప్పావంట కదా, వీడియోలో చెప్పావంట కదా, ఇది బాగులేదు, మంచిది కాదు, ఇది కొనకండి ఎవరు అని చెప్పావంట కదా. అందుకే భూమి అట్టగే ఉంది, అక్కడే ఉంది, అలాగే ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. భూమి అవ్వలేదు. నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఆ భూమి చల్లలేదని బాధలో ఉంది పెద్దమ్మ, తీసుకొచ్చి కొంచెం చల్లబరుద్దాం పెద్దమ్మని, ఆ మనమే కొందామని అన్నావనేసి నేను వచ్చాను. లేకపోతే నేను ఎందుకు వస్తాను? ఆ అబ్బాయి అన్నాడు. 2 పీసులు తిన్నానమ్మా నువ్వు తిని తిన్నా. బర్రినాడు రా, బిర్యానీ ఎవరైనా చాక్లెట్ తిన్నావా? ఆడ బా నేను కన్నా. ఏంటి నన్ను? బర్రినాడు రా, బిర్యానీ ఎవరైనా చాక్లెట్ తిన్నావా? ఆడ బా, నేను కన్నా. ఏంటి నన్ను? మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అరిసి ఉండి పగిలిపోతుంది, దడొచ్చేస్తుంది. ఎంత నీ నోరు అలా ఉంది. నువ్వు కుమ్మార్ బిర్యానీ తిని నేనే తిన్నట్టు తిన్నాను, బర్రి లాంటిది నేను పెట్టిందే స్కూల్ తినలే, పెట్టాను. 2 పీసులు తిన్నానమ్మా. రెండు కూడా పెట్టిందే నీకు మళ్ళీ కూల్ డ్రింక్ థమ్స్ అప్ ఒకటి మళ్ళీ బిల్డప్ కానీ అదే అలవాటు కొద్ది కొద్ది మళ్ళా స్కూల్ పెట్టి ఆంతం చేసి చిన్నగా వానమ్మ జీతం మొత్తం ఉందన్న మళ్ళీ ఆ గుట్టు మళ్ళీ లెక్కిస్తుంది మళ్ళీ ఎవరో కట్టండి. ఎవరో కట్టలే ఇప్పుడు నాకు అర్థం కాలే. ఇప్పుడు స్థలం జడగొట్టామని చెప్పి నువ్వు పార్టీస్తున్నావా, లేకపోతే స్థలం అమ్ముడు పోయి పార్టీస్తా? నాకు అర్థం, 3వ నన్ను ఇరికిస్తున్నారు. స్థలం జడగొట్టామని చెప్పి నువ్వు పార్టీస్తున్నావా, లేకపోతే స్థలం అమ్ముడు పోయి పార్టీస్తా? నాకు అర్థం, 3వ నన్ను ఇరికిస్తున్నారు. నువ్వు ఇరికిస్తున్నావు నా మాన్యం ఈ అమ్మని ఏం చెప్పినావు ఈ అమ్మకి దగ్గర ఉండు. అన్యం పుణ్యం తెలియకుండా నేను 10 రూపాయలు కూడా పెట్టుకొని రాకుండా మిమ్మల్ని నమ్ముకొని వచ్చి కూర్చొని తిని బిల్డప్ గా మినరల్ వాటర్ తాతున్నాను. నీకు డబ్బులు తీసుకురాలేదు నాన్న. ఎందుకంటే ఈ అమ్మకయ్య ఇప్పించి మంచిగా దేవుడిని చల్లబరిసి మనం భూమి తీసుకుందాము అని లెక్కతో నన్ను తీసుకొచ్చాడు వాటికి. తీసుకొచ్చి ఎవరు పిలిచానేమన్నా నువ్వే పిలిచావు. నీటి దగ్గరకు వచ్చి నువ్వు పిలిచావనేసే నాకు చెప్పారు కాబట్టి నేను వచ్చాను, లేకపోతే రాను. నేనెందుకు వస్తాను నీతో పాటు? తిన్నావు కదా. ఏ గుడ్ల మాట తిన్నది ఎన్ని 2 పీసులు తిన్నా ఏ లేక పీసులు అన్ని నువ్వే తిన్నావు కదా. పందిలోనేమో బిర్యానీ కుమ్మకుమ్మ తిని మళ్ళీ పార్సల్ పీసులు అన్ని నువ్వే తిన్నావు కదా. పందిలోనేమో బిర్యానీ కుమ్మకుమ్మ తిని మళ్ళీ పార్సల్ కొడుకు నీకంటే ఎవరు ఎక్కువ తిన్నాడు? నీకంటే ఎవరు ఎక్కువ తిన్నారు? నేను తిన్నది 2 పీసులు తిన్నా నువ్వు మళ్ళీ ఆఖరి మళ్ళా బాబాయ్ లెక్క పీసులు అన్ని నువ్వే తిన్నావురా బాబు. నేనేం తిన్నాను? కొద్దిగా తిన్నాను. లేదు బాబు, నేనై కట్టను. రమ్మన్నాడని వచ్చాను. ఎవడు కట్టరు ఏదో 2 స్పూన్లు కట్టకపోతే మళ్ళీ మళ్ళీ బాగోదు నీ మర్యాదగా ఏమైనా నీకు మర్యాద ఇచ్చారంట. నీకు మర్యాద ఇచ్చేదమ్మా నీకే? నేనెందుకు మర్యాద ఇవ్వాలి? ఇచ్చావు? ఏ పారా బా. పెట్టుకొని మాకు వచ్చే రాను, నేను కట్టను బిల్లు. మర్యాద పోతుంది. ఉంగరం తీసి పెట్టాడు. ఏ సైతాన్ మోడా ఏ మౌలానికి ఏమన్నా మర్యాద పోతుంది. ఉంగరం తీసి పెట్టాడు. ఏ సైతాన్ మోడా ఏ మౌలానికి ఏమన్నా ప్రేమ ఇచ్చిదైతే అంత డబ్బులు లేనోడు ఎందుకు ఈ వాటర్ తీసుకొచ్చా? నువ్వు ఏడు చూపుకుంటూ వచ్చిన లెక్క పెట్టుకోకుండా బాగా నవ్వుకుంటూ వచ్చిన లెక్క పెట్టుకోకుండా బాగా నవ్వుకుంటూ పిలిచావు కదరా? పిలిచావు కదా? అంత శక్తి లేనప్పుడు ఎందుకు పిలిచాడేమన్నా వాటికి ఎందుకురా? నీకెందుకు? వేస్ట్ గాను. స్టార్టింగ్ లో ఇద్దరు బాగున్నారు కదా, కలిసి మెలిసి వచ్చినారు కదా. నేనేం చేసినా? నన్ను ఇరికించినారు. లేదు బాబు, ఇప్పిస్తాను అన్నాడనేసి నేను వచ్చాను. నీ ఇప్పిస్తాను అన్నాడు కదా అని నేను వచ్చాను. లేకపోతే నేనెందుకు వస్తాను? ఫ్రీగా వస్తారా 10 రోజులు వచ్చావు కదా ఫ్రీగా వస్తారా 10 రోజులు వచ్చావు కదా ఎందుకు పిలిచావురా నన్ను? నన్ను ఎందుకు పిలిచావు? ఎక్కడికి పిలిచి పరువు తీయడానికా పిలిచావు నన్ను? అంటే నేను భూమి నీకు ఇవ్వలేదనేసి కక్ష పెట్టుకొని ఇలాగ చేద్దాము అని నన్ను పిలిచి ఈ విధంగా పరువు చేస్తున్నావు.
సరేరా రే రే, ఆ ఉంగరం పెట్టారా? వయసు పెద్ద అయ్యమని గమ్మున్నా మళ్ళా పెద్ద అయ్యమని గమ్మున్నా మళ్ళా చిన్నలాగే ఉండాలి పెద్ద ఆడతారు మాట్లాడు ఏమన్నా అందుకే నువ్వు రాకంటే ఉండవలసింది, ఇక్కడ రాకంటే ఉండవలసింది. రోడ్డు మీద తినవలసింది, చూడండి రోడ్డు మీద తినవలసింది, చూడండి. నువ్వు ఇంత గొడవ చేస్తే పరువు మర్యాద నీకెందుకంటే కూర్చో మాట్లాడుకుందాం. కూర్చోమా ముగ్గురము నీట్గా మాట్లాడుకుందాం. కూర్చో చెప్తా కదా, కూర్చో నీట్గా మాట్లాడుకొని ఏదో పెద్ద ఆయన బుద్ధికి నాన్న లేదు ఎమ్మకే కూర్చో. బుద్ధికి తన ఉంటే చెప్తా. నాతో 30 రూపాయలు ఏముంది చూడు. సరే ఇది డబ్బులు కట్టు. నా తిరిగి మాట్లాడు. ఎందుకు పిలిచావు? ఈ వాటికి నీకు అంత పేస్టేజ్ ఏంటి? పెద్ద పోజుగాను బ్రోకర్ వేసాలు వేసుకొని ఊరికే ఉంటారా లేదా? సంపేస్తా మళ్ళా నా దగ్గర నేను ఆడి మర్యాదలు పోయినాయి. మీ ఇద్దరు నమ్ముకోవచ్చు. సంపేస్తా మళ్ళా నా దగ్గర నేను ఆడి మర్యాదలు పోయినాయి. మీ ఇద్దరు నమ్ముకోవచ్చు. ఎవరో కట్టిస్తామండి. ఇప్పుడు కూల్ గా కూర్చో, నిదానంగా లేదు నాన్న. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా పలాని వాటిల్లో డిన్నర్ ఇప్పిస్తాను రామ్మా అన్నట్టు శివ మాట్లాడినట్టుగా నాకు ఫోన్ వచ్చింది. అయ్యో నిజమే కావాలా, సర్లే వస్తాను అని వెళ్తానులే అని. ఎందుకు మళ్ళీ వెళ్ళకపోతే బాధపడతాడు కదా అబ్బాయి అని వచ్చాను నేను. ఇక్కడికి వచ్చాక తీరా వస్తే కుంభాలు తిన్నామంటాడు, పెట్టిందే ఎంత పెట్టాడు, బిల్లు కట్టమంటాడు. మొత్తం అంత బిల్లు నేనెందుకు అయ్యా కడతాను? ఇప్పుడు 1280 రూపాయలు అయింది. నాతో 30 రూపాయలు ఉంది. చూడు తలాగో 700 వేసుకుని 600 1280 రూపాయలు అయింది. నాతో 30 రూపాయలు ఉంది. చూడు తలాగో 700 వేసుకుని 600 వీడితో ఎందుకు అనవసరంగా వచ్చా? నా పరువు తీసుకున్నా నీతో వచ్చి తీసుకొచ్చాను. సరే పెట్టాను కదా, అనట్లేదు. అట్టు కట్టాలి అంటే నా దాంట్లో బిల్లు తినేసి మెక్కి వెళ్ళిపోదామనే అంటే నా పేరు చెప్పుకొని ఇక్కడ తినేసి అలాంటప్పుడు రెండు స్పూన్లు వేసుకున్నాను. ఏదో వచ్చాను కదా కూర్చోమా. అదిగో మరి అదే వద్దాను. పెద్ద చిన్న లేకుండా మాట్లాడు. జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మన చెత్త బోకరి ఇంకేం రెండు స్కూల్ ఇప్పుడు బ్రోకర్తో నాకు అసలు ఎప్పుడు వీటితో కలపకు బాబు. నాకు నీవంటే నేను రానే సర్లే 1280 రూపాయలకి ఎంత ఉందో చెప్పండి. మీతో ఎంత ఉంది? రూపాయి ఏమైనా ఉందేమన్నా దోమించుకుంటారు. రూపాయి ఏమైనా ఉందేమన్నా దోమించుకుంటారు. ఎవరు మీ ఇద్దరికి నాకు సంబంధమే లేదు. నాకు సంబంధం నాకు సంబంధం ఇద్దరు తెలుసుకోండి. మీ ఇద్దరు ఏమైనా కడతారా కట్టుకోండి, లేదా నువ్వు పని చేస్తావు.
నేను కట్టానమ్మా. ఏం చేస్తావు? నీకు కూడా తెలుసు, ఈ హోటల్లో ఆడవాళ్ళతో వాడు పిండి రూపుతాడు అంకితో అంటాడు అన్ని చేస్తాడు టేబుల్ తుడుస్తాడు బాతులు కూడా కడిగిస్తాడు. నీకేమైనా ఉందా? నీకేమైనా సిగ్గేమన్నా? నీకుందా సిగ్గున్నా వాడైతే ఇక్కడ తీసుకొస్తావా ఇలా అల్లరి పెడతావా కాదు ఫ్రీగా సిగ్గులేనాడు బోకరాడు డబ్బులు ఎలా వస్తాను అసలు అనవసరంగా వచ్చాను సిగ్గులేనాడు బోకరాడు డబ్బులు ఎలా వస్తాను అసలు అనవసరంగా వచ్చాను ఇప్పుడు 10 రూపాయలు జోలు లేకుండా ఎట్లొచ్చి తిన్నాం? ఏ బజార్ మడ దీనికంత కారణం కర్త కర్మ క్రియ మొత్తం నీ వల్ల అయిపోతుంది. నేనేం చేసినా? ఏ బజార్ మడ ఏమైనా కసి ఉంటే నన్ను చూసుకో. ఇద్దరిని కలుపుదాం అనుకున్నా. ఉండు. ఆ ఇద్దరు పెట్టాగట్టున్నావా? మీ ఇద్దరు కలిసి- అయ్యమ్మ గొర్రెం కాబట్టి గొర్రె మాటలం కూడా వచ్చేసింది. అయ్యమ్మ గొర్రెం కాబట్టి గొర్రె మాటలం కూడా వచ్చేసింది. నువ్వు గొర్రు కాబట్టి ఆ పిల్లడు ఏదో మంచికి పోనీ చదువు సలాచని ఆ అబ్బాయి చెప్తుంటే ఆ అబ్బాయిని కూడా ఆడేస్తావు అసలు నన్ను పట్టేస్తున్నావు నన్ను తిట్టేస్తున్నావు ఆ అబ్బాయిని తిట్టేస్తున్నావు అసలు గొర్రెవు నువ్వు అద్దమ్మా, నేను మీ ఇద్దరిని కలుపుదాము. అసలు బర్రె ఇద్దరు నువ్వు కలిసిపోయిన బర్రెలాగా తర్వాత ఉన్నావు. నువ్వు ఉన్నావు చూడు. ఇద్దరు కలిసిపోయిన తర్వాత హ్యాపీగా మీ ఇద్దరు ఎవరెవరు బిల్లు కట్టేస్తారులే అనుకున్నా. ఏ విధంగా నువ్వు కలిసిపోతాం మీ అయ్యమ్మ. కలిసిపోదాము. స్టార్టింగ్ ఎందుకు అంత బాగా చేతులు కట్టుకుని ఆయన వచ్చి నువ్వు కూడా రా పెద్దమ్మ, నేను ఆటో దిగాను నాన్న రామ్మ అనుకొని తీసుకొచ్చాడు మర్యాదగాను అమ్మో చివరి మంచోడేని నేను బ్రోకరని అనవసరంగా అనేసాను బ్రోకరని అనవసరంగా నోరు బాడేసుకున్నాను నేను చాలా మంచోడు ఈ అబ్బాయి చాలా మర్యాదగా చేసి నన్ను తీసుకొస్తున్నాడు అనేసి చాలా సంతోషపడ్డా నేను ఇక్కడ చూస్తే పెద్ద బిల్డప్ వేస్తున్నాడు బిల్డప్ నువ్వు ఇస్తాడా బిల్డప్? ఎందుకు వచ్చిన బిల్డప్ అది పెద్ద పోల్ నా పిలవడం ఎందుకు ఈ పరువు తీసుకోవడం ఎందుకు? చెప్పినాను ఇప్పుడు నాదో డబ్బులు లేవు, నేను పరిగెత్తేనే. అయ్యి బాబోయ్ నేను కట్టింది ఇప్పుడు నువ్వు ఎంత కట్టవాలో చెప్పు. తలా కాదు 3 వాటలన్నీ వేసుకుందాం. ఎవరు నాకు రూపాయలు లేదు నా దగ్గర. ఏమే సరేలేమ్మా, 100 రూపాయలు లేదంట. నేను కొద్దిగా కడతాను, మీరు 100 కట్టండి. కట్టనోళ్ళు మిగిలిన దానికి వాడి పని చేసుకుంటాడు. మీరు 100 కట్టండి, కట్టనోళ్ళు మిగిలిన దానికి వాడి పని చేసుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థం కాలేమా? ఇప్పుడు మీరు బిర్యానీ తినిన దానికి కట్టేసుకోగలరు, నేను తినిన దానికి కట్టేసుకోగలను. ఇప్పుడు వీడు తినిన దానికి జోలు రూపాయి కూడా లేదంట, వీళ్ళు బయటికి పంపారు. సో పని చేయించుకోవాలి. అవునా నేను వీడు రమ్మంటే వచ్చాను కదా ప్రత్యేక నేను తింటాను ఏదో వేసుకున్నాను నీకేమైనా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా నీకేమన్నా? నీకేమైనా ఫోన్ చేసినానా? పిలిచినా కదరా చేసావు మళ్ళీ నీకు నన్ను ఫోన్ చేసి రమ్మని ఎందుకు నా పరువు అలా చేస్తున్నావు? నీకు విషయం చెప్తారా? ఆయన అట్లా ఆయనకేం చచ్చిపోతాం మేము. మళ్ళీ మీరు చూడు బాగా పరిధినట్టు బాగా పరిధినట్టు ఊరుకోండి. మళ్ళా సిక్కు మనం లేకుండా ఉన్నారు. మళ్ళా డబ్బులు ఎట్లా 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 ఏం చేయాలి? మళ్ళా నోడు మళ్ళా చాలా ఊరినోడు నువ్వు. ఏం చేసేదేం లేదు, వాడు అట్లా తొమ్ముతురా. ఎవరా ఏం చేసేదేం లేదు, వాడు అట్లా తొమ్ముతురా. ఎవరా ఎవరు నువ్వు ఆడిపోలేవు, పట్టుకొస్తారు. రా 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 యారా అయిపోయిందా? పదాము. నాకు నా టైం అవుతుందిరా క్రికెట్ ఆడికి పోవాలా? ఏ 10 సామాన్లు అంతసేపా? ఎన్ని కడిగినావు ఇప్పటి వరకు? యావి ఈడ పెట్టిండి నువ్వే కడిగినట్టువేనా ఇది? ఎంతసేపు అవుతుంది కానీ ఇది కాదు? ఎంతసేపు అవుతుందిరా? నేను పోతాను లేదు, నాకు తెలిసి సాయంత్రం వరకు రాత్రి వరకు ఏదట్లా ఏందైపోయా నీకు కూడా తెలు. ఆడంగో ప్లేట్లు తెస్తున్నారు వెనకలవి. నేను పోదునా? ఫుల్ హ్యాపీ అనుకుంటా నువ్వు. మీ ఇద్దరిని కలుపుదాం అనుకున్నారా? తప్పేముంది? యాడికి వెళ్ళిపోతున్నావు? కాదు అయిపోయిందా పని? అంతేనా?